ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానం చేటుగాను ఉదయకాల వేళ ప్రభు సన్నిధిని, ప్రభు యొక్క స్వరాన్ని మనము గుర్తెరుగుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దినమున కొరకైన వాక్య భాగము పిల్లరా, ఆ నిర్గమకాండము 3వ అధ్యాయము 13, 14 వచనాలను మనము ధ్యానం చేయుచున్నాము. 15వ వాక్యంతో సహా. 14వ వాక్యము, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని ఇశ్రాయేలీలతో చెప్పవలెనను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్య భాగము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. శక్తి చేత, బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఇక్కడ దేవునికున్న ఒక ముఖ్యమైన పేరును, ఉన్నవాడను అనే మాటను, ఇక్కడ పేరును మనం చదివి ఉన్నాం. ప్రకటన గ్రంథం 1:8 కనిపించేటువంటి పేరు. ప్రియరా, భవిష్యత్తులో మరి ఉన్నటువంటి వినబోయే పేరును అక్కడ మనం చూడబోతున్నాం. నేను ఉన్నవాడను అంటే ఆయన ఉన్నాడు అని అర్థమిచ్చే హీబ్రూ పదం. ప్రియులారా, మరి ఆయన ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. చూడండి, కొందరు ఏమంటారంటే అసలు దేవుని పేరు యెహోవా అని కాదు, యావే అంటారు. యావే అని రాస్తారు. అంటే దాని యొక్క సంపూర్ణమైనటువంటి పదమే ఉన్నవాడను. అయితే ఆ మాట పలుకుటకు వారికి ధైర్యం చాలలేదు అనేటువంటి భక్తులు కూడా లేకుండా పోలేదు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి ఈ ఉన్నవాడను అన్నటువంటి మాటను ఇప్పుడు మాత్రమే కాదు ప్రియులారా,
మరి పాత నిబంధన గ్రంథంలోను ఎంతోమంది భక్తులు ఆయనను నీ పేరేంటి అని అడిగారు. నిజానికి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యారు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటూ భక్తులకు పరిచయమయ్యారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటూ ఆయన పరిచయం అయ్యారు. చూడండి, మనకు బాగా తెలుసు కదా, ఆయన ఎవరో కాదు, మీకు పలానా వారు తెలుసు కదా, వారికి ఈ వరుస అవుతారు అని మనం ఎంత సన్నిహితంగా ఒక మనిషిని పరిచయం చేస్తామో, ఇక్కడ దేవాది దేవుడు కూడా తన ప్రజలైనటువంటి వారికి మోషే అంటాడు, ప్రభా నేను ఐగుప్తులోకి వెళ్తాను, మరి ఇశ్రాయేలీయులకు మిమ్మల్ని గూర్చి నేనేం చెప్పను అని అడిగినప్పుడు ప్రభువారు అంటున్నారు, నేను ఉన్నవాడను అంటున్నారు. నేను ఉన్నవాడను, ప్రస్తుతం నేను ఉన్నవాడను, గత కాలంలో ఉన్నవాడను, భవిష్యత్తులో ఉండునను వాడను. పిల్లలు అర్థమవుతున్నది కదా, ప్రస్తుతం నేను ఉన్నవాడను, గతంలో ఉన్నాను, ఇంకను భవిష్యత్తులో ఉండునను వాడను, ఇంకను నేను ఉన్నవాడనే అంటూ ప్రభువారు తెలియపరుస్తున్నారు. నిజానికి దేవుని వాక్యంలో పిల్లరా, మరి యాకోబు యబ్బోకు రేవులో మాట్లాడినప్పుడు నీ పేరు చెప్పమని అడుగుతారు. పిల్లరా, అయితే ప్రభు అక్కడ పేరు చెప్పారా? చూడండి, ఆదికాండము 32:29 నందు, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను అని చూస్తున్నాం. అయితే అక్కడ అతనికి పేరు చెప్పలేదు కూడా. న్యాయాధిపతుల గ్రంథము 13:6 నందు కూడా ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను, అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు అన్నారు. మానోహ తన భార్య శాంసోన్ యొక్క తల్లిదండ్రులను గురించి సంభాషణ ఇది. అయితే 13:17 మానోహ కూడా అడుగుతాడు శాంసోన్ యొక్క తండ్రి, మానోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా. ప్రియులారా, అప్పుడు దేవదూత తన పేరు చెప్పలేదండి. యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కాదనెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అంటే మానోహ పేరు అడిగారు, మానోహ భార్య పేరు అడిగారు, యాకోబు పేరు అడిగారు, కానీ వారికి పేరైతే చెప్పబడలేదు. ప్రియులారా, మరి ఇక్కడ మోషే విషయంకి వచ్చినప్పుడు మోషే అంటున్నారు, అయ్యా నేను ఇజ్రాయేలు మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుని పేరేంటి అని అడుగుతారు, మరి నేనేం చెప్పాలి, నేను వారితో ఏమని చెప్పను అంటూ మాట్లాడినప్పుడు దేవాది దేవుడు అంటున్నారు, నేను ఉన్నవాడను. ఆమేన్. నేను ఉన్నవాడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం 1:8 ప్రకారంగా అల్ఫయు ఒమేఘయు నేనే అనగా అర్థమేంటి? ఆదియు అంతమును, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు అని చెప్పబడింది. అంటే ఆయన ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నవాడు? భూమికి పునాదులు వేయక మునుపు ప్రభుతో కూడా ఉన్నవాడు. ఆత్మీయులారా, ఈ భూమి రవ్వంతైనా చేయబడక మునుపు తండ్రితో కూడా ఆయన ఉన్నవాడు.
కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ప్రతి చోటను ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడును అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని అంటూ ప్రభువారు మాట్లాడుతూ, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అని సెలవిచ్చారు. ఆత్మీయులారా, అయితే ఇక్కడ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించుటకు గాను నేను ఉన్నవాడను అని అంటారు. ఎప్పుడున్నారు ఆయన? గత కాలములో, ప్రస్తుతమున, ఇంకను భవిష్యత్తులో ఆయన ఉన్నవాడు. ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నవాడు. ఆయనకు మరుగైనది ఏదియూ లేనే లేదు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, వింటున్నారా? చూడండి, మనము కొన్ని సంగతులను చెప్పుకున్నప్పుడు అవి పూర్వము జరిగిన సంగతులు కొన్ని మనకు తెలుసు, అంతకు మునుపు ఏం జరిగిందో మనకు తెలియదు అని మనం అక్కడ నుంచి వచ్చేస్తాం. లేదా ఒకవేళ పితరులు ఏదైనా చెప్పిన విషయాలు, ఇదిగో పూర్వీకులు ఇలా చెప్పారు అని అక్కడ నుండి ఆగిపోతాం మనం. అంతకు మునుపు ఏం జరిగిందో మనకు తెలియదు, ఎందుకంటే అంతకు మునుపు ఉన్నవారు మనకి ఎవరు చెప్పలేదు, వారు లేరు గనక. అయితే ప్రభు దగ్గరకు వచ్చేసరికి ప్రభువారు అంటున్నారు, నేను ఉన్నవాడను, గతములో ఉన్నాను, ప్రస్తుతము ఉన్నాను, భవిష్యత్తులో ఉండబోచున్నాను. చూడండి, భక్తుడు మరి తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అంటారు, యేసు ప్రభులు వారు, క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఆయన ఉన్నాడు. అవును, పితరుల జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో ప్రస్తుత కాలాన నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఉన్నాడు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ప్రకటన 4:8, భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఉన్న దేవుడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నారు గనకనే నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయుటకు ఆయన ఇష్టపడుచు ఉన్నారు. తన పవిత్రమైన నిత్యరాజ్యమునకు మనలను చేర్చుకొనవలెనని ఆయన మనల్ని సిద్ధం చేయుచున్నారు. కనుక ప్రియులారా, ఆది నుండి అంతము వరకు, నిత్యము నుండి నిత్యత్వం వరకు ఆయన ఉన్న దేవుడు. నీ శ్రమలలో నీకు తోడయుండువాడు, నీ నష్టములలో నిన్ను ఉద్ధరించువాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలం మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్.